హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను. మొత్తం నీట్గా దేవుడి సామాన్లు, దేవుడి పీట అంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ అలానే ఫ్లవర్స్ కూడా సెట్ చేసుకున్నాను మొత్తం అంతా. వన్స్ పూజకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సర్దుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గానే మేము డెకార్ చేసుకున్నాము. ప్యారలల్గానే ప్రసాదం పరమాన్నం వండాను. అలానే నేను దేవుడికి శనగలు, చలిమిడి వడపప్పు, అటుకులు, శనగపప్పు, బెల్లం కూడా పెట్టాను. సో పూజ స్టార్ట్ చేయడానికి మేము కూర్చున్నాము. మీరు దేవుడికి ఏమేమి ప్రసాదాలు పెట్టారో కమెంట్ చేయండి. అలానే మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఎంతమంది వినాయక వ్రత కథ చదువుతూ పూజ చేస్తారు మీలో అనేది నాకు కమెంట్ చేయండి. ఫైనల్గా పూజని టెంకాయ కొట్టి మేము ఎండ్ చేసాము వ్రతం కథ చదువుకున్న తర్వాత. కొన్ని రీజన్స్ వల్ల పూజని మేము చాలా సింపుల్గా నీట్గా ఫినిష్ చేసుకున్నాము. మీరు ఎలా ఫినిష్ చేశారు మీ పూజ అనేది కమెంట్ చేయండి. అలానే విఘ్నేశ్వరుని ఏకదంతాయ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. ఫైనల్గా ప్రసాదంతో పూజ కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.